ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగచేతును. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయములో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకము చేసుకోండి. అవును తండ్రి, మనుషులు పైరూపమును చూస్తారు ప్రభువా, కానీ హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడవు తండ్రి, మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఈ క్షణం తండ్రి, ఎవరైతే విచారములో ఉన్నారో ప్రభువా, అనేక సమస్యలతో బాధపడుచు నిరీక్షణ లేని వారిగా ఉన్నారో తండ్రి, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి విచారమునకు కారణమైన ప్రతి సాతాను క్రియలను కూడా యేసు నామములో కొట్టివేయమని వేడుకొనుచున్నాం ప్రభువా. వాక్య ప్రకారముగా తండ్రి, విచారమును కొట్టివేసి మా అందరి జీవితాలలో కూడా ఆనందమును కలుగజేయండి. మీరు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకుంటూ సంతోషముతో ఆనంద గానములతో నిత్యము మీ సన్నిధిలో ప్రభువా స్తుతించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.